హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఏందిరా నాయన నీళ్ళు ఎందుకు కడుగుతున్నాడు? కడగడం తొక్కడం పడ్డానండి. పడ్డం 3 పల్టీలు కొట్టి పడ్డాను, జారి పడ్డాను. షర్టు, ప్యాంటు మొత్తం బురద. ఎందుకు పడ్డాను చూపిస్తారండి. ఇది వచ్చేసి మేము బుర్రా కేవ్స్ నుంచి మళ్ళీ కట్టిక వాటర్ ఫాల్స్కి వెళ్తాం కదా. మా దరిద్రమేమో కానీ ఇక్కడ మాత్రం హెవీ రెయిన్ఫాల్ అండి. అదిగాక ఈ రోడ్ కన్స్ట్రక్షన్ కూడా ఇప్పుడే జరుగుతుంది ఇక్కడ. ఇంక ఈ రోడ్లు చూడండి ఎంత ఇలా ఉన్నాయంటే స్లిప్ అయిపోతున్నాయి. అదిగాక మేము తీసుకున్న స్కూటీ కదా, బ్రేక్ వేస్తే స్లిప్ అయిపోతున్నాయి. మొత్తం బుడద బుడద వాటరు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా స్కూల్ ఉంది. ఎంత బాగుందో చూడండి స్కూలు. నాకైతే సూపర్గా అనిపించింది ఆ స్కూలు. ఇంకా చూడండి ఎంత స్లోప్ ఉంది. స్కిడ్ చిన్నగా అవ్వట్లే, బ్రేక్ వేస్తే స్కిడ్ అయిపోతున్నాయి స్కూటీసు. మేము స్కూటీస్లోనే వెళ్ళాం కదా. ఇక్కడైతే ఒక పక్క రెయిన్, ఒక పక్క బుడద. మేము ఏమని వచ్చామో కానీ ఫుల్ హెవీ. ఆ రోడ్ కన్స్ట్రక్షన్ కూడా ఇప్పుడే చేస్తున్నారు చూడండి. అది ఇంకొకటి. ఇటు పక్కలో ఆడ బ్రేక్ వేస్తే ఎటు మిస్ అయ్యాము అంటే ఇంకా అస్సాం. డైరెక్ట్ అస్సామే. సో నా అందరు పడిపోతా ఉన్నారు, అటు బండ్లు ఆపేసి వెళ్తా ఉన్నారు. నేను బురద అయిపోయింది అప్పటికి, ఆగచ్చు కదా, చెప్పులు తీసి నడద్దాం అనుకున్నా. ఏం లేని ఇక్కడ చూడండి ట్రాక్ మాత్రం భలే ఉంది ఇక్కడ. అంటే ట్రాక్ దాటుకొని అందరూ పోవాలి. అక్కడ చూడండి అందరు చేతులు పట్టుకొని పోతున్నారు. అంటే జారిపోతుంది ఎక్కడ అడిగేసిన. నా కాళ్ళంతా బురద అయిపోయినాయి. నేనైతే జాగ్రత్తగా ఎక్కైతే వెళ్తున్నాను. ఒక పక్క భయం వేస్తుంది. యాడు కాళ్ళు పడితే జర్రని. అంతకుముందు ఇద్దరికి జారుంది నా ముందే. సో భయపడి చిన్నగా అయితే ఎక్కుతున్నా. కింద మాత్రం భలే స్లిప్ అయిపోతుంది. ఇతని షూ ఎందుకు భలే గ్రిప్ ఉంది. అసలు ఎందుకు వచ్చానా, నేను కూడా అయిపోయింది. బాగుండ్రా దేవుడా నాయన, ఎట్టనా వెళ్ళాలి అనుకొని వీడియో కోసం వచ్చా. చెప్పానో లేదో మీకు, దెబ్బతో 3 పల్టీలు కొట్టి బెల్లే పడ్డానయ్యా. పడ్డం లేసా, మళ్ళీ స్లిప్ అయ్యి మళ్ళీ పడిపోయా. అలా 3 సార్లు పడ్డా. నడుములు ఇరిగిపోయినాయి అనుకున్నాను, కానీ దెబ్బలు మాత్రం బాగానే తగిలాయి. వాచ్ పాడైపోయింది. అబ్బా ఎందుకులే. ఇంక సరే ఫస్ట్ వాటర్ ఫాల్స్ కడుక్కోవాలి. ఈవినింగ్ అయిపోయింది. ఇంకా 5 మినిట్స్ అయితే ఇంకెవ్వరు ఉండరు. ఇక్కడ వెళ్ళిపోవాలి. ఒక పక్క మళ్ళీ రెయిన్ పడుతుంది. అంటే రూట్ కూడా తెలియదు, ఎట్టొచ్చాము కూడా. ఏదో జనాలు వచ్చేసి ఇంకెవ్వరు లేరు. ఇంక సరే వెళ్ళిపోదాము అనేసి ఇంక మళ్ళీ అయితే రిటర్న్ అయిపోయాం. ఎంజాయ్ చేయలే, ఏం చేయలే. ఒక పక్క రెయిన్ ఇవి పడ్డం మాత్రం బెల్లబడ్డా. అస్సలు పెయిన్ అయితే తగ్గట్లేదు. ఇంకా వీళ్ళు ఎవ్వరు లేరు, అందరూ వెళ్ళిపోతున్నారు. అందరూ బ్యాకప్ అయిపోయారు. ఇంక నేను కూడా నా చెప్పులని కడుక్కొని ఇంక ఈ వాటర్ ఫాల్స్ చూసినట్టు అనేసి ఇంక నేను కూడా రిటర్న్ అయిపోయా. ఇంతలా ఫెయిల్ అవుతుందని అనుకోలేదు ట్రిప్పు. పడ్డం మాత్రం ఇది ఆ వాటర్ ఫాల్స్ పోయేది చూడండి ఎంత స్లోప్ ఉంది, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అప్పటికి మేము ఒక ½ కిలోమీటర్ దాకా వెహికల్ పెట్టేద్దాం అనుకున్నాం. కానీ ఆ బురద చూసి 1 కిలోమీటర్ బయట పెట్టేసాము. ఆ 1 కిలోమీటర్ పెట్టి నడుచుకొని పోతాను. ఇంకా డైరెక్ట్ అయితే వెహికల్స్ పోవులే. ఓకే మరి, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.